కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. కాకపోతే చాలా మందికి ఒక డౌట్ ఉండే, పవన్ కళ్యాణ్కి ఏం మినిస్ట్రీ ఇస్తారని. కానీ పవన్ కళ్యాణ్కు చాలా పెద్ద బాధ్యతలు అప్పగించిండ్రు. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజు, ఎన్విరాన్మెంటు, ఫారెస్ట్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నిగానం పోస్టులు ఇచ్చిండ్రు. ఒకటి రెండు తప్ప ఆల్మోస్ట్ అన్ని బాధ్యతలు కూడా పేద ప్రజలకు దగ్గరుండి సేవ చేసుకునే అవకాశం ఇది. ప్రభుత్వంలో 24 మంది మంత్రులుంటే అందులో 17 మంది కొత్తోళ్ళేనట. ఆ 17 మందిలో 10 మంది కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళట. చాలా మంది సీనియర్లని పక్కన పెట్టిర్రు. కాకపోతే మేబీ ఇలా ఆలోచిస్తుంది ఏంటంటే కొత్తలతో ముందుకు పోతే ఇంకా భవిష్యత్తు మంచిగా ఉంటుందని ఆలోచించిరేమో. ఈ ముచ్చడి ఇట్లుంటే చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిండు, ఆయన సినిమాలు కంటిన్యూ చేస్తాడా లేదని డౌట్ వచ్చింది. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏదైతే పెండింగ్లు ఉన్నాయో ప్రాజెక్టులు అవిట్లని కంప్లీట్ చేసి మళ్ళీ సినిమాలు చేయకపోవచ్చు అనిపిస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయం చెప్పుండ్రి.